మహావిష్ణువు, శ్రీకృష్ణుడు, పరమశివుడు. మన సనాతన ధర్మంలో ఈ దేవుళ్లను చూడగానే మనకు మొదట గుర్తొచ్చేది వారి నీలం రంగు శరీరం. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా, దేవుళ్ళు నిజంగానే నీలం రంగులో ఉండేవారా, లేక దీని వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా? అదేంటో ఈ వీడియోలో చూసేద్దాం రండి. మన పురాణాల ప్రకారం నీలం రంగు అనేది కేవలం ఒక రంగు కాదు, అది అనంతత్వానికి ప్రతీక. ఈ ప్రపంచంలో హద్దులు లేనివి, మన కంటికి అనంతంగా కనిపించేవి ఏంటి? 1 విశాలమైన ఆకాశం, 2 లోతైన సముద్రం. ఈ రెండింటికి సొంతంగా ఏ రంగు ఉండదు, కానీ అవి అనంతంగా ఉండడం వల్లే మనకు నీలం రంగులో కనిపిస్తాయి. అలాగే ఏ శక్తులైతే హద్దులు లేవో, ఎవరి ప్రేమ జ్ఞానమైతే అనంతమో, ఆ పరమాత్మతత్వాన్ని సూచించడానికి మన పెద్దలు దేవుళ్లకు నీలం రంగును ఆపాదించారు. అంటే దేవుడు అనంత విశ్వమంత వ్యాపించి ఉన్నాడని చెప్పడమే దీని వెనుకున్న అసలు రహస్యం. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఉంది. సంస్కృతంలో శ్రీకృష్ణుడిని శ్యామసుందరుడు అంటారు. శ్యామవర్ణం అంటే నీలం కాదు, నల్లటి మేఘాల రంగు. వర్షం కురిపించే ముందు ఆకాశంలో మేఘాలు ఎంత ఆకర్షణీయంగా నిండుగా ఉంటాయో, కృష్ణుడి శరీరం అంత ఆకర్షణీయంగా ఉండేదట. అలా కాలక్రమేణా మన ఆర్టిస్టులు ఆ నల్లటి మేఘాల రంగును పెయింటింగ్స్లో చూపించడానికి నీలిరంగును ఉపయోగించడం ప్రారంభించారు. ఇక సైన్స్ లేదా ఎనర్జీ పరంగా చూస్తే, మన శరీరంలో ఉండే అత్యున్నత చక్రాల్లో ఒకటైన విశుద్ధి చక్రం నీలం రంగులో ఉంటుంది. ఇది విషాన్ని హరించే శక్తికి, ప్రశాంతతకు, విశాల హృదయానికి సంకేతం. అందుకే సముద్ర మదనంలో వచ్చిన హాలాహలాన్ని మింగిన శివుడి కంఠం నీలంగా మారింది. ఆయన్ని నీలకంఠుడిగా మనం పిలుచుకుంటాం. కాబట్టి దేవుళ్ళు నీలం రంగులో ఉండడం వెనక నిజమేంటంటే, భగవంతుడికి రూపం లేదు, హద్దులు లేవు. ఆయన ఆకాశమంతా విశాలమైనవాడు, సముద్రమంతా లోతైనవాడు అని చెప్పే ఒక అద్భుతమైన సంకేతమే ఈ నీలిరంగు. చూశారు కదా. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.